దినములు సమాప్తమై ఉన్నవి. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి. నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి
కళ్ళలోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరంత కాలం, కడలోన సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. నిందకు ప్రతిగా కోదండ దేవుడు ఇచ్చునులే. నా నిందన పన్ని నిందకు ప్రతిగా కోదండ దేవుడు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారి సిగ్గుపడే దినమొచ్చెనులే. నీ స్థితి చూసి నవ్విన వారి సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. అనుభవించిన నీవి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన నీవి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చాలు. దానియేలు గ్రంథము దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా విలాప వాక్యాల పక్కన ఉంటుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచూ వచ్చెను. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కృపాసక్తి సంపూర్ణుడైన మా దేవా,
మీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు. ఇదిగో నా దేవా, నీ సన్నిధిలో, నీ ఆలయములో తండ్రి ప్రార్థించడానికై, వేడుకొనుటకై నీ సన్నిధికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. దేవా, నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని ప్రార్థించడానికి ముందుగా మా ప్రార్థనలు మీరు అంగీకరించబడినట్లుగా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరచు. ఈ శిలువ రక్తం మా మీద ప్రోక్షించి శుద్ధీకరించమని వేడుకొనుచున్నాం. మా దోషాలు, మా అపరాధములు, మా అవిధేయతలు, మా తిరుగుబాటు, మా పాపపు క్రియలన్నింటినీ కూడా ఈ శిలువ రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తూ రండి, పవిత్రపరుస్తూ రండి. మేము మా ప్రార్థన, మా పెదవులను మీరు పరిశుద్ధపరుస్తూ రండి. చదవన లేఖన వాక్యాలు దీవించము, ఆశీర్వదించము. నిలబడుతున్న దాసు నన్ను కూడా నీ ఆత్మతో అభిషేకించండి. బలహీనుడను బలము దయచేయండి, శక్తిని తెచ్చేయండి. ఈ వాక్యం మా జీవితాల్లో కార్యం జరిగించండి. లైవ్ ద్వారా ఎంతమంది జీవితాలు ఈ వాక్యం వెళ్తుందో నీ కృప చూపిస్తూ రండి నాయన. మీ ధన్యత బిడ్డలు పొందుకున్నట్లుగా నీ దయ వాత్సల్యత మేడలను గురిస్తూ నిలబడుతున్న దాసునాన్ని కూడా అభిషేకించి నాయన నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కానీ దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుతూ వచ్చాం. ఇక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది: ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమును తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడను గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము క్లుప్తంగా మనం వివరించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థించే అనుభవంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులకి దావీదు జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం అనేది ఈ రాత్రి మనం మాట్లాడుకుందాం. చూడండి, దానియేలు ఒక మంచి ప్రార్థనాపరుడు అని అనటానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు రాయబడ్డాయి. కేవలం దానియేలు మాత్రమే కాదు, కానీ బైబిల్లో చాలామంది ప్రార్థన పరులు ఉన్నారు. ఎందుకు వీళ్ళందరూ ప్రార్థన చేశారంటే, దేవుని యందు భక్తి కలిగినటువంటి వారు, భయం కలిగినటువంటి వారు, దేవుని యందు విశ్వసించేవారు, దేవుని యందు నమ్మిక కలిగినటువంటి వారు, యేసు క్రీస్తు యందు నమ్మిక కలిగిన మనము కూడా వీళ్ళు భక్తుల వలె, ఈ భక్తుల వలె మన జీవితాల్లో కూడా మనం ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారమై ఉండాలి. చూడండి, ఆదాము మొదలుకొని పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం వరకు కూడా కొన్ని అనేకమైన విషయాలు మనం చూస్తూ వచ్చాం. ప్రార్థనకు సంబంధించిన విషయాలు భక్తులు తమ జీవితాల్లో నిజమైనటువంటి ప్రతి క్రైస్తవులు కూడా తమ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మొట్టమొదటిగా వచ్చేది దేవుని దగ్గరికి. క్రైస్తవులుగా మనకున్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే, మన జీవితం ప్రతికూల పరిస్థితుల్లో క్రీస్తు వైపు నడిపించటం. ఈ ప్రతికూల పరిస్థితులన్నింటినీ నేను అధిగమించి, నేను జయించి, నా శక్తి చేత, నా బలం చేత, నా బుద్ధి చేత, నా వివేకము చేత నేను సంపాదించి ఒకరోజు ప్రభు సన్నిధిలో నిలబడతాను అని అనుకోవటం కూడా బుద్ధిహీనత అవుతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు దేవుడు, నరుని యొక్క ప్రతి సమస్యను, భూమి మీద మనుషుల యొక్క ప్రతి కష్టం తొలగిపోవాలంటే ఏం చేయాలి అనే దానికి చక్కటి పరిష్కారం యేసు ప్రభు భూమిని చెప్తాడు. ప్రార్థన వలనే కానీ మరి దేని వలన కూడా నీ జీవితంలో తొలగిపోవుట అసాధ్యమనేది దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఓ క్రైస్తవురాలా, నీ జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు, కన్నీరు, అవమానం, దుఃఖం నువ్వు భరిస్తున్నావా? వీటన్నిటి నుంచి నువ్వు బయటపడాలని ఆశపడుతున్నావా? దానికి దేవుడిచ్చే ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఒక పరిష్కారం ఏదైనా ఉందంటే ప్రార్థన చేయటం. ఈ రాత్రికాల సమయంలో దానియేలు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి, అంటాడు కదా, దానియేలు తన ఇంటికి వెళ్ళి యథావిధిగా అనేది ఈ మాట మనం నోట్ చేసుకోవాలి. దానియేలు ఉన్నటువంటి రాజ్యంలో
ఆయన ఆ రాజ్యంలో రాజు దగ్గర ఒక ప్రధానమైనటువంటి పాత్రను కూడా పోషిస్తున్నాడు. అంటే ఆ దేశంలో ఆయన ఒక పనివాడై ఉన్నాడు, ఒక నమ్మకమైన పనివాడై ఉన్నాడు. పని చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నటువంటి ఒక వ్యక్తిగా దానియేలు కనపడతాడు. కానీ ఆ పని చేస్తున్నటువంటి ఆ దేశంలో, ఆ రాజ్యంలో దానియేలు యొక్క ప్రార్థన జీవితాన్ని పాడు చేయటానికై కొంతమంది కుట్ర పన్నుతారు. ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రార్థన చేయటం క్రైస్తవునికి ఎంత ప్రాముఖ్యతని దేవుడు చెప్పాడో, ఆ ప్రార్థన కూడా చేయనీయకుండా ఆపటం కూడా సాతానుకు కూడా అంతే ప్రాముఖ్యత తీసుకొని ఉంటాడు. ఎందుకు తెలుసా? ప్రార్థన చేస్తేనే కానీ నీ సమస్యలు పోవని యేసు ప్రభు చెప్పాడు. ప్రార్థన చేస్తేనే నీ సమస్యలన్నిటిని జయించగలుగుతావని యేసుక్రీస్తు వారు చెప్పారు. కానీ సాతాను అట్టి సమస్యల నుంచి నువ్వు బయటపడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడ్డు. నువ్వు అదే సమస్యలతోనే ఉండాలి, అదే కష్టాలతోనే ఉండాలి అని తెలియజేస్తూ ఆ ప్రార్థన అనేది నీ జీవితంలో జరగనీయకుండా వాడు శత విధాలుగా నీ మీద తన యొక్క ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆలకించే దేవుడు ఉన్నాడు. ఆయన ఆలకించేవాడే కాదు, నువ్వు అడిగిన వాటినన్నింటినీ అనుగ్రహించి నీ సమస్యల నుంచి విడిపించేవాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి అపనమ్మకం లేదు. కానీ ఈ సమస్యలన్నీ నువ్వు తొలగిపోయిన తర్వాత నువ్వు క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించి నువ్వు ఎక్కడ క్రీస్తుకు ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావని తెలుసుకొని సాతాను నీ జీవితంలో కష్టాల వలయాల నుంచి బయటపడకుండా నిన్ను ప్రార్థన అనే జీవితానికి నిన్ను ఎంత దూరం పెట్టగలడో అంత దూరం పెడతాడు. ఒకరోజు యేసు ప్రభు శిష్యులు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా, ఒక వ్యక్తి కష్టపడుతూ మా దగ్గరకు వచ్చాడు, ఆయన కష్టం తీసేద్దామని మేము కూడా ప్రయత్నం చేశాం, అతని జీవితంలో సంతోషం కలిగించాలని మేము కూడా ఆశపడ్డాం. కానీ అతను మా దగ్గరకు తీసుకొని వచ్చిన తర్వాత అతని జీవితంలో ఉన్న కష్టాన్ని తొలగించడానికి, అతని జీవితంలో ఉన్నటువంటి సమస్యను తొలగించడానికి, అతని కుటుంబంలో అతని మనసులో సంతోషం కలిగించడానికి మా వల్ల కాలేదు, మాకు చేత కాలేదు. ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో మేము సంతోషం ఎందుకు కలిగించలేకపోయాము అనే దానికి కారణం చెప్పండి అని అంటే యేసు ప్రభు అంటాడు, ప్రార్థన వలనే కానీ ఏది కూడా మీరు ఇతర జీవితంలో కానీ మీ జీవితంలో కానీ పొందుకోలేరని బహు స్పష్టంగా తెలియజేస్తాడు. ఆత్మీయత కలిగినటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థించే విషయంలో, ప్రార్థనలో మనం జీవితాన్ని ఎలా గడపాలనేది దానియేలు ద్వారా మనం నేర్చుకోవాలి. తనుంటున్న రాజ్యములో ఇట్టి ప్రార్థన చేసి ప్రయోజకులుగా కనబడకూడదు దానియేలని సాతాను అతని మీద దాడి చేస్తున్నాడు. నీవు నివసిస్తున్న ఈ దేశంలో, ఈ రాజ్యంలో కూడా ఈ లోకాధికారి అయినటువంటి సాతాను, అపవాది నిన్ను ప్రార్థన చేయకుండా ఆపుతుంటాడనే విషయము నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఏదో ఒక రీతిగా నిన్ను ప్రార్థన జీవితానికి నిన్ను దూరం చేయటమే వాడి ఏకైక గురి, లక్ష్యమై ఉంటుంది. కానీ ఇక్కడున్న శాస్త్రం ఏంటి అని అంటే, దేవునికి ప్రార్థన చేయకూడదు, ఆ దేశానికి రాజైనటువంటి ఆ వ్యక్తిని మాత్రమే ప్రార్థించాలి, పూజించాలి, గౌరవించాలి, ఘనపరచాలనే ఉన్నతమైన శాసనం ఒకటి రాయించారు. ఈ శాసనం ఉంది అని దానియేలుకు కూడా తెలుసు. ఆడ మనం చదివిన మాటలు మొదట్లోనే ఆరంభంలో ఇట్టి శాసనం చేయబడినదని దానియేలుకి తెలిసినప్పటికీ ఆయన తన ఇంటికి వెళ్ళి యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేశంలో ఆ కాలంలో, ఆ ప్రస్తుత సమయంలో రాజు ఘనుడిగా ఉన్నాడు. రాజు మాట మీరితే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బహుశా మరణము కూడా
సంభవించవచ్చు. ఎలాంటి సందేహం లేదు, అక్కడ రాయబడి ఉంటుంది. ఈ శాసనం ఎవరైనా మీరితే వారికి మరణశిక్ష ఉంది. సింహభూన్లో వారు వేయబడవలను అంటే, సింహాలు గడేస్తే సింహాలు ఏం చేస్తాయి? కలిసి సంసారం చేస్తాయా? కలిసి చంపేస్తాయి అతన్ని. అంటే ఒక ఘోరమైనటువంటి మరణంతో కూడుకున్న శిక్షను అమలుపరిచారు. ఆ రోజుల్లో ఈ శాసనాన్ని రూపొందించింది ఎవరు? రాజు. ఆ రాజు అంటున్నాడు ప్రార్థన చేయకూడదు. ఆ రాజు దర్బారులో ఉన్నటువంటి వారు, ఆయన కింద పనిచేసినటువంటి వారు అంటున్నారు ఈ ప్రార్థన జరగకుండా మేము గట్టి చర్యలు మేము తీసుకుంటాం అని. అది నేటి కాలంలో మనం ఏ రీతిగా దాన్ని పోల్చుకోవచ్చాయి అంటే, ఈ లోకాధికారి అయినటువంటి సాతాను ఉన్నాడు కదా, వాడు ఆ రోజుల్లో ఈ శాసనానికి మూలము రాజు అన్నటువంటి వాడు ఉంటాడు. రాజును మాత్రమే ఆరాధించాలి, రాజును మాత్రమే గౌరవించాలి, రాజును మాత్రమే పూజించాలి. రాజును తప్ప ఇంకెవ్వరిని కూడా, అది మీ ఇష్ట దేవుళ్ళైనా కూడా, మీ ఇష్ట దైవాలైనా కూడా కొన్ని రోజుల వరకు మేము చెప్పేంత వరకు కూడా వారిని మీరు పూజించకూడదు, సాగిలు పడకూడదు, ప్రార్థించకూడదు. ఈ శాసనం వచ్చింది. ఈ రోజుల్లో ఈ శాస్త్రం దేంటే, ఆ రోజుల్లో ఆయన రాజు గనుడైతే ఈ రోజుల్లో ఏంటి ఘనమైన పాత్ర పోషిస్తుంది భూమి మీద అంటే డబ్బు. ఏంటి? డబ్బు. డబ్బుకు ఉండే విలువ గనులకు కూడా లేదనిపిస్తుంది కదా. ఎంత గొప్ప గనుడైనా కూడా వాడికాడ డబ్బు ఉన్నంత వరకు వాడు ఘనంగా ఉంటాడు. వాడికాడ డబ్బు లేకపోయిందంటే వాడు ఘనహీనుడే. ఒకప్పుడు అని చెప్పుకోవడానికి పనికొస్తాడు. మా ఊరిలో ఒక అతను, ఆయనకి 2-3 కుమారులు అయితే మొదటి కుమారుడిని చాలా కష్టపడి చదివించాడు. ఎంతగా చదివించాడంటే మా ఊర్లో కూడా ఎవరు అంత ఉన్నతమైన విద్యలు చదవలేదు. అంతగా చదివించి అతన్ని అమెరికాకు పంపించేశాడు. మొట్టమొదటిగా మా పల్లెటూరులో కేవలము ఆటో మొఖం కూడా చూడనటువంటి ఆ విలేజ్లో ఒకప్పుడు ఆ దినాల్లో అతన్ని ఉన్నతమైన విద్యలు అభ్యసించి ఉద్యోగం నిమిత్తము అమెరికా దేశానికి పంపించాడు. ఆయన అమెరికాకి వెళ్ళి అక్కడ ఈ విమానాలు వాటి పార్ట్స్ అవన్నీ తయారు చేసే దాంట్లో ఆయన ఒక సైంటిస్ట్. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు అమెరికా నుంచి ఆయన మా ఊరికి వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు ఎట్టొచ్చాడు అంటే, మా ఊరికి ఒక కారు తీసుకొని వచ్చాడు. ముంబైలో ఎక్కడో దిగి ఒక కారు తీసుకొని ఇంటికి వస్తే గోల్డ్ది ఏదో సిగరెట్ ఉంటుందంట, గోల్డ్ది. ఇప్పుడు మనం చూడలేదు కానీ అప్పట్లో ఉండేయంట. ఆ గోల్డ్ దాంట్లో సిగరెట్ తాగుతూ కారు దిగాడంట ఆయన వచ్చి, ఊర్లోకి వచ్చి. అందరూ ఆశ్చర్యంగా చూశారంట. అమ్మా, చేతికి ఒక ఉంగరం పెట్టుకోవడమే గోల్డ్ అంటే మనం గొప్పగా అనుకుంటాం. ఆయన గోల్డ్ సిగరెట్ తీసుకొని తాగుతూ దిగాడంట. దిగితే ఆయన చూసి ఎంత డబ్బు సంపాదించుంటాడు, ఎంత గొప్ప. ఆయన పోతుంటే అందరూ ఆయన నమస్కారం పెట్టడం, సెల్యూట్ పెట్టడం, అయ్యా అయ్యా అని చెప్పడం, ఆయన వెనక తిరగటం. ఆయనకుండే విలువ అంత ఇంత కాదు, అంత విలువ ఆయనకుండేది. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, అదే అమెరికాలో ఎంత గనుడిగా ఆయన ఉన్నాడో అక్కడ ఏదో మెంటల్గా ఆయన ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మెంటల్ వచ్చేసిన తర్వాత ఆయన పనిలోంచి తీసేసి వాళ్ళు వీసా ఇచ్చి భద్రంగా ఆయన ఇండియాకి పంపించేశారు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత గడ్డం ఇంత పెంచుకొని, ఇంటికి ఇంత పెంచుకొని స్నానాలు చేయడు, బట్టలంతా చినిగిపోయి ఉంటాయి. ఇంట్లో వాళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా ఇంట్లోకి రానిలేదు, తరిమేశారు. ఆయన ఊరు బయట అరుగుంటే అరుగు మీద పడుకొని ఉంటాడు. ఇప్పుడు తిరుగుతూ ఉంటాడు. లాస్ట్కి వెళ్ళి ఆ సమాధుల్లోకి వెళ్ళి ఎవరన్నా చనిపోయిన శవాలు, ఈ పాడెలు, వాటి మీద ఉన్న బట్టలు అవన్నీ ఎత్తుకొని ఆడ పడేస్తే వెళ్తూ పోయి ఆ బట్టలు, ఆ దిండు అవి తెచ్చుకొని వాడుకుంటుండేవాడు. ఇప్పుడు ఆయనకి ఉన్న స్థాయి అంటే అదే ఊరిలోకి వచ్చి ఆయన ఒకప్పుడు కారులో తిరిగి బంగారు సిగరెట్ దాంతో తిరిగినటువంటి ఆయన ఎవరన్నా వెళితే ఆ టిఫన్ అంగడికి అడిగిపోతే 10 రూపాయలు ఇస్తారా, 5 రూపాయలు ఇస్తారా అని అడుగుతూ ఉంటే ఆయన ఒక హీనమైన చూపు. వాడికి ఒక పేరు పెట్టి, గడ్డ మీద పిచ్చోడని పేరు పెట్టి. ఒకప్పుడు గనుడికి ఒక గనుడు ఆయన మురికలు ఎట్టొచ్చింది అట్టన్నాడు. ఇప్పుడు ఆయన స్థితి దిగజారిపోయి వాళ్ళకి ఆయన ఏమంటారంటే గడ్డ మీద పిచ్చోడు. అంటే ఆ ఏరియాని గడ్డ మీద అంటాం మేము కాబట్టి అక్కడ ఉన్నటువంటి పిచ్చోడు అంటారు. పిచ్చోడు డబ్బు కాస్త తన జీవితంలో బాగా స్థాయి బాగా హోదా బాగా ఏమైపోయాడు, పిచ్చోడిగా మార్చబడ్డాడు. ఈ రోజుల్లో
ఈ డబ్బు అనేది మనిషిని ఏం చేస్తున్నాయంటే దేవునికి మనం దూరం చేస్తుంది. డబ్బు సంపాదించాలి అనే ఆకాంక్ష, డబ్బు సంపాదించాలనే ఆపేక్ష మానవుని ఏం చేస్తుంది? దేవునికి దూరంగా చేస్తాం. అంటుంది నువ్వు ప్రార్థనలకు వెళితే డబ్బు సంపాదించుకోలేవు. మేము దొడబాం సంద్రాలో ఒక ఇంట్లో ఉన్నప్పుడు మా పక్కింటి ఒక ఆయన అంటూ ఉండేవాడు, పని ఏదన్నా కావాలి అని మేము ఒకరోజు తమ్ముడికి అడిగితే, ఖచ్చితంగా పని ఉంది కానీ ఆదివారం కూడా కంపల్సరీగా పని చేయాలి మా దగ్గర అన్నాడు. అప్పుడు వీడు అన్నాడు, లేదు మా బాబు ఒప్పుకోడు పనికి వెళ్ళేదానికి, ఆదివారం కంపల్సరీగా పనికి వెళ్ళాలి అంటే ఆయన అన్నాడంట, ఫస్ట్ డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించి స్థిరపడాలి, తర్వాత దేవుడు. ఫస్ట్ డబ్బులు సంపాదించడం నేర్చుకో, దేవుడి సంగతి. దేవుడు ఎప్పుడు డబ్బులు ఇడు, దేవుడి దగ్గరకు నువ్వు వెళ్ళాలంటే ఫస్ట్ డబ్బు సంపాదించుకోవాలని చెప్పాడంట. చూడండి లోకం తీరు ఎలా ఉందో చూడండి. డబ్బు ప్రాముఖ్యత. ఈరోజు ఈ ధనము కోసం, ఈ ధన ఆపేక్ష కోసం చాలామంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు. సమయం అంతా మనకి ఎక్కడ సరిపోతుంది? మనం సంపాదించుకునే పనులలోనే సరిపోతుంది. కూలి కావాలి, డబ్బు కావాలి, సంపాదన కావాలి. ఈ డబ్బు ఈరోజు లోకాన్ని ఏం చేస్తుందంటే శాసిస్తుందంట. ఆ రోజుల్లో రాజు ప్రార్థన చేయకూడదని క్రైస్తవులు భూమి మీద ఉన్నారు, దానియేలు లాంటి భక్తులు ఉన్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, గనులుగా ఎంచబడుతున్నారు. వీళ్ళు ఏమాత్రం కూడా గనులుగా ఉండకూడదు. గనుడిగా ఉండాలంటే ఈ దేశానికి రాజు నేనే గనుడిగా ఉండాలి, ఘనమైన వాడిగా నేను కనపడాలి అని ఏమాత్రం కూడా ప్రార్థన జరగకూడదని ఒక శాసనాన్ని రూపొందించిందంట ఆ రాజ్యాంగం. ఈరోజు ధనం రాజ్యం వెళ్తుంది. ధన అపేక్ష కలిగినటువంటి వారికి పెరిగిపోయారు. ధనం కోసం అడ్డదారులు దొక్కటం, ధనం కోసం చేయరాని నీచ కార్యాలు చేయటం అదొక ఎత్తు అయితే, అదే ధనం కోసం దేవుని కూడా కరువుగా పెట్టడం, దేవుని కూడా విడిచిపెట్టడం. భూమి మీద దేవుడు సృష్టించింది ఏదన్నా ఉంది అని అంటే భూమి మీద ధనం అంట. ధనాన్ని ఎవరు చేశారు? మానవుడు చేశాడు. దేవుడు చేసిన వాటిల్లో ఉన్నతమైన చాలానే ఉంటాయి, కానీ దేవుడు చేయని వాటిని ఏదైనా మనిషి ఆధారపడి బ్రతుకుతున్నాడు. ఇప్పటికీ కేవలం సృష్టి అంతా కూడా, జీవరాశులు, ప్రాణులు కూడా అన్నీ కూడా దేవుడు సృష్టించిన సృష్టి మీద మాత్రమే ఆధారపడి బ్రతుకుతున్నాయి. కేవలం మనిషి ఒక్కడే దేవుడు సృష్టించిన సృష్టిని అంతా విస్మరించి మానవుడు సంపాదించిన ఆ డబ్బు నోటు కొరకు తన ప్రయాణాన్ని పరిగెత్తిస్తున్నాడు. ఇది చాలా విచారకరమైనది. అయితే ఈ రోజుల్లో ఆ ధన సంపాదనలో మనుషులు పడిపోయి దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సంపాదన లేకపోతే, సంపాదించకపోతే మన జీవితంలో ఏమవుతుంది? దరిద్రత వస్తుంది, కొదువులు వస్తాయి, అక్కర్లు వస్తాయి, బహు నీచమైన స్థితి లోకంలో బ్రతకాల్సి వస్తుంది కదా. ఇప్పుడు డబ్బు లేనోడికి ఈ లోకంలో విలువే లేదు. ఇప్పుడు నీకు విలువ కావాలంటే నువ్వేం చేయాలి? కష్టపడి సంపాదించి పనిచేసి డబ్బు సంపాదించాలి. ఇది రైట్. నాకు కావాల్సినది నేను సంపాదించుకోవాలనుకుంటే పర్వాలేదు, తప్పులేదు. మనిషి నాకు ఎంత కావాలో, నేను ఎంత సంపాదించుకోవాలో, దానికి ఒక లిమిట్, దానికి ఒక హద్దు, నా సేఫ్టీ కొరకు, నా సెక్యూరిటీ కొరకు, నా యొక్క క్షేమం కొరకు నేను ఎంత సంపాదించుకోవాలని జ్ఞానం కలిగి ఉండటం మంచిదే. కానీ ఇక దాన్నే గురిగా కలిగి, దాన్నే టార్గెట్గా చేసుకొని పరిగెత్తడం ఏమాత్రం కూడా క్షేమం కాదు. అయితే దానియేలు జీవితంలో ఇటు చూస్తే ఇటు శాస్త్రము ఉన్నదని తెలిసి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఇంటికి వెళ్ళి యథావిధిగా ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇది పాయింట్. ఆ లోకంలో రూల్స్లు ఉన్నాయి, రెగ్యులేషన్లు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. నువ్వు పని చేయాలి, కష్టపడాలి, శ్రమపడాలి, అవన్నీ చేస్తున్నాడు దానియేలు. చేసి కూడా యథావిధిగా తన అలవాటు చొప్పున, తన వాడుక చొప్పున తన ఇంటికి వెళితే ఏం చేస్తున్నాడు? ముమ్మారు. మన ఇంట్లో ఎన్నిసార్లు చేస్తాం ప్రార్థన? దానియేలు రోజుకి ముమ్మారు చేస్తున్నాడు. అంటే 3 కంటే ఎక్కువ సార్లు. ముమ్మారు అంటే ముమ్మారు అంటే 3 కన్నా ఎక్కువ అని అర్థం. అంటే కొంతమంది అంటారు ముమ్మారు అంటే 3 సార్లు అంటారు. కాదు, మారు అంటే మళ్ళీ తిరిగి అని. అంటే ముమ్మారు అంటే 3 సార్లు కన్నా ఎక్కువగా ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఈ రోజుల్లో క్రైస్తవుడిగా దానియేలు దేవుణ్ణి నమ్ముతున్నటువంటి మనము కూడా
దానియేలు ఏ దేవుని అయితే నమ్మాడో ఆ దేవునికి ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు నమ్మినటువంటి దేవుని యందు మనం కూడా విశ్వాసం కలిగి ఉన్నాము. మరి మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మన గృహాల్లో ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. మరి మన కుటుంబాల్లో, మన గృహాల్లో మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? కొంతమంది ఆదివారం మందిరానికి వస్తే ఆదివారంలో మాత్రమే ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది బైబిల్ ఆదివారం చర్చిలోకి వస్తే మాత్రం ఓపెన్ చేస్తారు. ఇంటికి వెళ్తే ఇక మళ్ళీ ఆదివారమే దాన్ని తీసుకొని ఎత్తుక్కొని తెచ్చుకోవాలి. దానియేలు భక్తి జీవితం ఎక్కడ? మన భక్తి జీవితం ఎక్కడ? అయితే దానియేలు జీవితంలో ఎంత ప్రార్థన పరుడు అయినప్పటికీ కూడా ఆయనకి కష్టం వచ్చింది, పెద్ద శ్రమ వచ్చింది, పెద్ద బాధే వచ్చింది. చూడండి ఆ మాట ఏమంటున్నాడమ్మా, ఆయన యథాప్రకారంగా తన ఇంటికి వెళ్ళి అనుదినం ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమును తట్టుకు తెరవబడి ఉండగా. యెరూషలేము, ఆయన చూడండి, ఆయన తన కర్తవ్యాన్ని రాజు సమూహంలో కర్తవ్యం చేస్తున్నాడు. అంటే ఒక ఉద్యోగస్తుడిగా ఉన్నాడు, ఒక పనివాడిగా ఉన్నాడు. కానీ ప్రార్థన చేయడానికి అవకాశాలు కూడా లేవు. అయినా కూడా ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఇంటిలో ఉన్నా కూడా ఆయన దృష్టి ఎట్టుందంటయ్యా, యెరూషలేము తట్టు. ఒక క్రైస్తవుడికి, ఒక ప్రార్థన పరుడికి ఎన్ని లోకంలో ఎన్ని బిజీలున్నా, ఎన్ని కార్యాలున్నా, ఎన్ని కర్తవ్యాలున్నా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినా కూడా మన దృష్టి ఎట్టుంటుందంట, యెరూషలేము అనగా దేవుని మందిరం వైపు ఉంటుంది తన దృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవకాశం ఏదైనా దొరుకుద్దా దేవుని మందిరానికి వెళ్ళటానికి? ఈరోజు నేను ఉదయం నుంచి పనికి వెళ్ళాను, కష్టపడి పని చేసుకొని వచ్చాను, శ్రమపడి పని చేసి వచ్చాను. నా గాడీలలో, నా రాకపోకలో దేవుడు నన్ను కాపాడాడు, నన్ను భద్రపరిచాడు. నేను ఇంటికి వచ్చాను. ఒక గంట దేవుని మందిరానికి వెళ్ళి నేను ప్రార్థన చేయగలిగితే చాలా బాగుండు అని ఆశ కలిగిన క్రైస్తవుల వలె దానియేలు కనపడుతున్నాడు. ఆయన యెరూషలేము తట్టు కిటికీలు తీసి దేవునికి కనబడేటట్టుగా ఏం చేస్తున్నాడంట, ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, స్తుతిస్తూ వస్తున్నాడంట. ఇది చూడటము, ఇది చేయటం కూడా వాళ్ళు చూశారు. ఎవరైతే ప్రార్థన చేయకూడదన్నారో వాళ్ళు చూశారు. ఇటు శాసనం ఉన్నా కూడా దానియేలు ప్రార్థన చేస్తున్నాడని. మన జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో కూడా ఒక ఉన్నతమైన అలవాటును మన దానియేలు లాంటి అలవాటు మనం నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి ప్రభు చిత్తమైతే బైబిల్లో ప్రార్థన వీరులు ఒక్కొక్కరు మనం ధ్యానం చేసుకుని వద్దాం. వాళ్ళు తమ జీవితంలో ప్రార్థనలు చేసి ఏం పొందుకున్నారు? దానియేలు తన జీవితంలో ప్రార్థన ద్వారా, లోకము ఒక చట్టం ఉంది, ఆయన ఒక చట్టాన్ని అతిక్రమించాడు, దేవుని చట్టాన్ని నెరవేర్చడానికి ముందుకు వచ్చాడు. కానీ ఈ లోకంలో ఉండే చట్టం విడిచిపెడుతుందా? లేదు కదా. మరి ఈ లోకంలో ఉన్న చట్టాన్ని మీరినందుకు లోకం అతని మీద నిందగా మోపి అతన్ని ఏం చేస్తా, ఒక ఆరోపణ చేసి నిందితుడిగా మార్చి సమాజం ముందు నిలబెట్టింది. అయితే దాన్ని మీరి దేని మీద ధైర్యం కలిగి ఆయన ఆ చట్టాన్ని మీరాడో, ఆ చట్టం అనగా దేవుని చట్టం అతను కాపాడిందా లేదనేది బైబిల్ మనం తెలుసుకోవాలి. లోకంలో ఉండే చట్టాలకు మనం దేవుని చట్టాన్ని మనం విడిచిపెట్టకూడదు. లోకంలో ఉన్నదంటే గతించిపోనంటాడు వాక్యం. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడనేది దేవుని వాక్యం. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఆపోజిట్ వర్సెస్ లోకం వర్సెస్ దేవుడు. కానీ ఈ లోకంలో చట్టం ఉంది, ప్రార్థన చేయకూడదని దానియేలు చేసేసాడు. కానీ ఇప్పుడు ఉండేది లోకంలో ఉండి ఎదుర్కోవాలి. కానీ దేవుడు అనేవాడు కంటికి కనపడ్డు కదా. కానీ ఈ సమయంలో దేవుడు ఎట్లా కాపాడతాడు అనేది ప్రాముఖ్యత. ఎందుకు దానియేలు ఒక ప్రార్థన జీవితం చూస్తే చాలా ఆశ్చర్యం. చూడండి మా పరిశుద్ధ గ్రంథంలో 6వ అధ్యాయం 11 వచ్చిన చూడండి. దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటకు ఆయనను బతిమాలుకొనుటయు చూచి. చాలండి. మొట్టమొదటి చూడండి, ఆయన ఎలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు దానియేలు అయ్యా అంటే, దేవుని వైపు తిరిగి, యెరూషలేము తట్టు దేవుని మందిరం వైపు తిరిగి దృష్టి గమనం ఆయన ఎక్కడున్నా కూడా ఆయన మైండ్ ఎక్కడుంది? దేవుని మందిరం మీద ఉంది, దేవుని సన్నిధి మీద ఉంది, దేవుని ఆలయం మీద ఉంది. ఎంతకు దేవునితో ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఎలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడయ్యా దానియేలు అంటే, దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? బ్రతిమాలాడుతున్నాడంట. దానియేలు ఆయన భక్తుడు కదా, ఆయన ఎందుకు బ్రతిమాలాడాలి? ఇటు లోకంలో బ్రతిమలాడుకోవాలి, ఇటు దేవుని బ్రతిమలాడటం సాధ్యమా? వీళ్ళు మనుషుల కాడే బ్రతిమలాడట్లే. అయినా
దేవుని దగ్గర బ్రతిమలాడే అనుభవం కలిగి ఉందంట. ప్రార్థనలో మనకు ఉండాల్సిన గొప్ప అనుభవం ఏదైనా ఉంది అని అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. దానియేలుని ఎందుకు దేవుడు లోకంలో చట్టం శిక్షించాలని చూసినా దేవుని చట్టం దానియేలుని కాపాడడానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన మొదట ఆరంభం నుంచి ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ప్రార్థన చేసే అనుభవం ఎట్లా ఉంటుందంట, బతిమలాడుకునే అనుభవం. అంటే ఎప్పుడు బతిమలాడుతున్నా ఉన్నట్టు కనపడతాడంట. మనం అడిగే తీరు బతిమలాడుతున్నట్టు కనపడాలి. వేడుకొనుట, మొర్రపెట్టుట, విన్నవించుట అనే మాటలు వింటూ ఉంటాం కదా. అందులో ఇది ఒక పదం ఏంటంటే బ్రతిమాలు కావలసిన దాన్ని బ్రతిమలాడటం అంటే పదే 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 అడిగిందే అడగటం. దేవుని సన్నిధులు మనం ఎప్పుడు కూడా ఒక అడిగే విషయంలో మనం విసిగిపోకూడదు, వేసారిపోకూడదు, కృంగిపోకూడదు, లేదా అసహనం రాకూడదు, సందేహం అంతకన్నా అసలు రాకూడదు. సంశయం లేని వారము, సందేహం లేని వారము, అవిశ్వాసం లేని వారమై ఉండి పరిశుద్ధమైన చేతులెత్తి మనం ప్రార్థించేవారై ఉండాలనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ప్రార్థించడానికి మనం దేవుని సన్నిధిలోకి వచ్చాము అని అంటే మనం మొన్న అడిగింది కదా ఈరోజు అడగకూడదు ఇంకా అనే భావన మనలో ఉండకూడదు. మొన్న అడిగాం కదా ఇంక దేవుడు చూసుకుంటాలే, దాన్ని ఆయనకి చెప్పేసాం కదా ఇంక చూసుకుంటాలే అని ఒకసారి అడిగి దాన్ని విడిచిపెట్టకూడదు. దానిలో మనకేం నేర్పిస్తున్నాడు అంటే పదే 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 బ్రతిమలాడుకునే అనుభవాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో అడగాల్సి ఉంది, ఖచ్చితంగా అడగాల్సి ఉంది. దాంట్లో ఎలాంటి రోజుల విషయంలో కూడా రాజీ మనం పడకూడదు. మనం దేవుడు ఇచ్చేంత వరకు, దాన్ని పొందుకునేంత వరకు, దాన్ని అనుగ్రహించేంత వరకు కూడా మనం ఇది చేయాల్సి ఉంది. దానియేలు 9వ అధ్యాయం చూడండి. మనం ఒక మాట, దానియేలు 9వ అధ్యాయం 3వ వచనం. దానియేలు 9వ అధ్యాయం 3వ వచనం. చాలు పెట్టు. మొదట చూడమ్మా, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నేనేం చేస్తున్నాను, నిబ్బరము చేసుకున్నాను. ప్రార్థన చేయడానికి పట్టుదల ఏం చేయాలి, దానియేలు ప్రార్థన జీవితం ఎలా ఉందంట, బ్రతిమలాడుకునే విధానం, సిద్ధాంతం. మన ప్రార్థనలు ఇప్పుడు దానియేలు నుంచి మనం ఏం నేర్చుకునేయాలయ్యా అంటే దానియేలు వల్ల మనం కూడా ప్రార్థనలు ఎప్పుడు బ్రతిమలు అడుకోవాలి. ఏదైతే అడగతా ఉన్నాం రోజు సిగ్గు ఇడిచిపెట్టి అడగతానే ఉండాలి దేవుణ్ణి. రెండవది అంటే దేన్నైతే మనం ప్రార్థన చేస్తున్నామో మన మనసు ప్రార్థనలు ఏమంటారంట, నిబ్బరము కలిగి ఉండాలంట. ఏముండాలంటమా, నా మనసును నేను నిబ్బరము చేసుకుంటుని. దేంతో ఆడ పైన అంటాడు, ఇంకా అవన్నీ మనం చేయలేం కాబట్టి మనం చెప్పుకుంటూ బాగుండదేమనిపిస్తుంది నాకు. ఉపవాసం మన చర్చలు ఎన్నిసార్లు జరుగుంటాయి ఉపవాసం, నాకు అందుకు అనిపిస్తుంది ఈ 3 నెలల లోపల ఒక రోజు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రకటించి చేద్దాం కంటిన్యూ. కానీ ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన నిష్ఠతగా వీళ్ళంతా చేశారు కాబట్టి లోకంలో ఒక చట్టాన్ని కూడా అధిగమించి ధైర్యం చేసి ముందుకు పోయారంటే దేవుని చట్టం మనం కాపాడుతున్న ఒక ధైర్యం ఇచ్చింది ఏంటయ్యా అంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలు చేసి ఏం చేస్తున్నారు అప్పుడు అట్లా చూడు, నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన పోసుకొని ఉపవాసం ఉండే ప్రార్థనలో ప్రార్థనలో విజ్ఞాపన చేస్తూ తన మనసుని ఏం చేసుకుంటున్నాడట, ఆయన సన్నిధిలో నిబ్బరం చేసుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో మన మనసు ఏముండాలి, నిబ్బరంగా ఉండాలి. ఈ సన్నిధిలో ఉండి నిబ్బరంగా ఉండాలి. కొంతమంది లోకంలో ఉండి నేను భక్తిపరుణ్ణి, నేను భక్తిపరురాలని, నా భక్తి నాకుంది, నేనేంటో నా దేవుడికి తెలుసు, నా భక్తి జీవితం నా దేవుడికి తెలుసు అంటారు. కానీ సన్నిధిలో ఎక్కడున్నాడు దానియేలు, దేవుని సన్నిధిలో, నీ సన్నిధిలో నా మనసుని నేను నిబ్బరము చేసుకుంటున్నాను. దాని ధైర్యం, నిబ్బరం అంటే ధైర్యం చెప్పుకోవటం, సహించటం, దానికి చెప్పుకోవటం. అంటే నాకు 100 సంవత్సరాలు ఉన్నాయి లోకంలో బయట, కానీ వాటన్నిటి నేను వదులుకొని సన్నిధిలోకి వచ్చి నేను నిబ్బరం కలిగి నిలబడి ఉన్నాను. నేను నాకు ఒకటి కాదయ్యా సమస్య, 100 సమస్యలు ఉన్నాయి, 100 సమస్యలు ఉన్నాయి. చూడు, అయినా కానీ నేను ఏమన్నా బయట ఉన్నానా, లేదే. నేను నీ సన్నిధిలో ఉండి అన్నిటిని నేను నివారించుకొని నీ సన్నిధిలో నిబ్బరం కలిగి ఉన్నానయ్యా అని దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అది ఉపవాసంతో కూడుకున్నటువంటి ప్రార్థన అంట. మామూలు ప్రార్థనకే మనకు దిక్కులేదు, ఉపవాస ప్రార్థనలు కదా. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు. దేనికయ్యా అంటే వాటన్నిటిని జయించటానికే.
లోకంలో నుండి వాటన్నిటిని జయించడానికి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో తన మనసుని నిబ్బరం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా చూడడం అన్నమాట 9వ అధ్యాయం అదే 4వ వచనం. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనను నీ కృపయు జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులము ప్రవక్తలు నీ నామమును బట్టి. ఈ లైన్ చదువమ్మా. ప్రభువా, మహత్యము గల భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ కృప చూపువాడా. చాలు, నేను గుర్తుపెట్టుకోలేదంటే మొదటగా నేను గుర్తుపెట్టుకోలేదు. ప్రార్థన అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. దానియేలు ప్రార్థన జీవితం మన ప్రార్థన జీవితం కనెక్ట్ అయిందంటే, సింహ బోన్ నుంచి దేవుడు దానియేలు రక్షించినట్లుగా ఈ లోకం అపవాది అనే సింహం చేతుల నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించుటకు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. మరి ఆ సింహ బోనులో నుంచి రక్షించింది ఏంటయ్యా మొదట అంటే, దానియేలు యొక్క స్థిరమైన విశ్వాసం. ఆ విశ్వాసానికి ఏంటి క్రియలు లేని విశ్వాసము మృతం అంటాం కదా. మరి ఏంటి ఆ క్రియలు? దానియేలు విశ్వాసం ఉంచాడు, మనం కూడా దేవుని విశ్వాసం ఉంచాడు. దానియేలు విశ్వాసి అంటే మనం కూడా విశ్వాసులే అంటాం. కానీ దానియేలు విశ్వాసం నుండి క్రియలు ఏంటి, మన విశ్వాసం నుండి క్రియలు ఏంటి? ఆ క్రియలు ఈ క్రియలు రెండు కానీ ఒకటి కానీ అయ్యగలిగితే మనకెందుకు దానియేలుకి సాయం చేసినట్టు దేవుడు సాయం చేయడం? ఏదో మనం చేసే క్రియలు ఏదో పొరపాటు ఉంటుంది, ఏదో కొద్దిగా లోపం ఉంటుంది. బహుశా నాకు తెలిసి అయితే తెలియకపోయి ఉంటుంది. మనం తెలియక చేస్తున్నాం, తెలిస్తే కంపల్సరీగా చేస్తాం. మనకు తెలియక మనం పొరపడుతున్నాం, కానీ సమస్యలు తెచ్చుకుంటున్నాం, కానీ తెలిస్తే మనం పొరపాటున చెయ్యం. ఇప్పుడు తెలుసుకొని మనం ఉండాలనేది దేవుని కోరిక. అందుకని మనతో మాట్లాడుతుంటాడు. నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గం నీకు నేను అదే. మనం దానియేలు అట్లా నడిచిన అనుకున్నావు, ఇదిగో నేను కూడా నీకు చెబుతున్నా, దానియేలు మీద దృష్టి నిలిపి నేను ఏ రీతిగా నేను అతనికి బోధించి నడిపించాను, నీకు కూడా నేను ఆ రీతిగా నేను ఆలోచన చెప్పి నీకు నడిపిస్తాను. నువ్వు నడిస్తే దానియేలు విజయం పొందుకున్నట్లు నీ జీవితంలో పొందుకుంటావు. దానియేలు ఏమంటున్నాడు చదువు మాట ఇక్కడ అంటున్నాడు. ఆ మాట ఆయన నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు. ఆయన మొదటగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఎట్లా ఉంది ఆ ప్రార్థన అంటే బ్రతిమలాడుకుంటున్నాడు. రెండవదిగా ఆయన సన్నిధిలో తన మనసుని నిబ్బరం చేసుకొని ప్రార్థించేవాడుగా ఉంటున్నాడు. బయట 100 కష్టాలున్నా, 1000 సమస్యలున్నా, 1000 కోట్లు ప్రతికూల పరిస్థితులున్నా వాటి మీద తన మనసు లేదు. కానీ ఆయన మనసు ఎక్కడుంది? దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో తన మనసు నిబ్బరం పెట్టుకొని ప్రార్థన. ప్రభువా, చూడు, బయట నాకు ఎన్ని కష్టాలు ఉన్నా నేను నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నానే, దీనికైనా విలువ లేదా? దీనికి విలువ లేదా? కష్టం నేను పడే కష్టం విలువ లేదా? దాన్ని హిజ్కియా ప్రార్థన అదే దగ్గర చేసింది. గోడ వైపు తిప్పుకొని ఏం చేస్తారమ్మా ఆయన గోడ అనుకొని, ప్రభువా నీ సన్నిధులు నేను ఎట్లు నడుచుకుంటునో, నేను ఏ కార్యాలు చేస్తునో జ్ఞాపకం చేసుకో. నేను ఎన్ని కష్టాలు దాటుకొని నడుచుకొని నీ సన్నిధికి వచ్చినానో, నాకు ఎన్ని బాధలు ఉన్నాయో, బయట ఎన్ని కమిట్మెంట్లు ఉన్నాయో, ఎన్ని బంధాలు ఉన్నాయో, ఎన్ని అవసరతలు ఉన్నాయో, వాటన్నిటి దాటుకొని నీ సన్నిధి నడుచుకొని వచ్చి నీ సన్నిధిలో నా మనసు నిలుపుకొని ప్రార్థన చేస్తున్నానే, దీనికైనా విలువ లేదా? నాకు న్యాయం చేయయ్యా అని అడిగితే దేవుడు అన్యాయిస్తాడా? ఓరా నీకేంద్ర నేను చేసేది అంటాడా? మన దేవుడికి ఒప్పేరంటే జాలి కలిగినటువంటి వాడంట. హిజ్కియాకి దేవుడు ఆయుష్ ఇస్తే ఏమవుద్దో, హిజ్కియాకి ఆయుష్ పెంచితే దేవుడికి ఆయన ఏమవుతాడో దేవుడికి తెలుసు. మరి ఇటు పాడైపోతాడని తెలుసు. కానీ ఆ ప్రార్థన ఏం చేసిందంటే దేవుడిని ఇంత కన్నీళ్ళు గారిచి అడుగుతున్నాడు వీడు. తర్వాత సంగతి మిగిలిన పొరపాట్లన్నీ నేను క్షమించేస్తానులే, తర్వాత చూసుకుందాం. ఫస్ట్ వీడి కన్నీళ్ళు గారిచిన దానికన్నా విలువ ఉండడం లేదని ఆయుష్ 15 సంవత్సరాలు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం తర్వాత ఏమైపోతాం మనకు తెలియదు, మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. మనం ఎలా మారతామో ఎలా మారమో అది మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కానీ ఎప్పటికైతే మనం దేవుడి సన్నిధి మన మనసుని నిబ్బరం చేసుకుని ఆయన సన్నిధిలో కన్నీళ్ళు గారుస్తామో దానికి ఖచ్చితంగా ఆయన విలువ ఇచ్చేస్తాడు. ప్రకటనలు అంటాడు కదా, మన కన్నీళ్ళు ఎక్కడ ఉన్నాయంట? ఎక్కడ? బొడ్డులో తీసుకున్నాడు. బుడ్డా ఏది? కృష్ణాలు బుడ్డా ఎక్కడయ్యా? చెప్పాలా? దాన్ని ఏదో మంచి భాషలు అంటారు, ఏదో దాన్ని కన్నీళ్ళను అదేదో అంటారు ఏదాన్ని. మనకు బాగా అర్థమే, మన చదువు రాపాయి. నాకు మిమ్మల్ని అడుగుతున్నా, నేను దేంట్లో అంటారు, నేను చదివినప్పుడు చెప్తాను.
మామూలు గుడ్లు అంటే దానికి మంచి ఉన్నతమైన పదం ఉపయోగిస్తారు బైబిల్ ప్రకారంగా. అక్కడ దాచి ఉంచాడు. మన కన్నీళ్ళు కార్చే ప్రతి కన్నీటికి ఒక విలువ ఖచ్చితంగా అదే కవిలో దాచిపెట్టాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బుడ్డలు గిడ్డలు ఎన్నో ఉంటాయి, అవన్నీ వాటి విలువలే. ఆ పదం చూడండి ఎంత బాగుంటుందో. మన కార్చే ప్రతి కన్నీటిని ఆయన దాచిపెట్టి ఉంటాడంట. మనం లోకంలో శ్రమపడి చెమట కరుస్తూ ఉంటాం కదా, ఆ చెమటకి విలువ లేదు. డబ్బు కోసం కష్టపడుతూ ఉంటాం, కన్నీ చెమటలు కరుస్తాం, ఆ చెమటకి విలువ లేదు. క్రీస్తునందు మీ ప్రయాసం ఏమాత్రం కూడా అదే. లోకంలో మన కోసం ప్రయాసపడేది అది లెక్కకే రాదు, దానికి వాల్యూవే లేదు. అయితే దేవుని సన్నిధిలోకి వచ్చి మనం పడతా ఉంటాడు. మొన్న శుక్రవారం మీ బాధ చూసి నాకు చలించిపోయినా, దానికి ప్రయోజనం లేకుండా ఉంటాడు దేవుడు. ఖచ్చితంగా దేవుడు మన ప్రయాసానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆమె ఇచ్చేస్తాడు. అరే నా బిడ్డలు చూడు పాపం నలిగిపోతున్నా, కృంగిపోతున్నా, విలవిల్లాడిపోతున్నా, నా సన్నిధులు ఉన్నారే, ఇంత కష్టపడింది నేను జీవిపోతే మరి నా మీద నమ్మకం ఏమొస్తుంది వీళ్ళకి? ఖచ్చితంగా నేను వాళ్ళన్నీ అడిగి ఇవ్వకపోయినా ఏదన్నా ఒకటి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ఏది నేను ఈయనే ఇవ్వాలని ఇస్తాడు. ఆమె మనం అడిగేట్టు వాటికంటే ఆయన ఇచ్చేవి చాలా ఉన్నతంగా ఉంటాయి ఒక్కొక్కసారి. కాకపోతే మనకు అర్థం కాదు, ఎందుకంటే మనం అడిగిన దాని మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి ఇచ్చిన వాటి మీద మనం పెద్ద ఫోకస్ చేయము. మనకు దేవుడు గాలి ఇచ్చున్నాడు, గాలి ఆపేస్తే చచ్చూరుకుంటుంది. గాలి, వెలుతురు, సూర్యుడు అన్ని భూమి మీద ఇవన్నీ మనకేమైనా గుర్తుంటాయా? గుర్తుండవు. మనకి ఏదైతే అవసరమో దాన్ని ప్రార్థనలు అడుగుతూ ఉంటాం. ప్రభా ఈరోజు నువ్వు ఊపిరి పీల్చుకోవడానికి గాలి ఇచ్చావు, అన్ని ఇచ్చావు, వెలుతురు ఇచ్చావు, ఇవన్నీ ఇచ్చావు, ఏ రోజైనా మనం చెప్తాం దేవుడికి? ఆయన మనకి ఏది కావాలో అది మాత్రం అడుగుతూ ఉంటాం ప్రతిరోజు. మనిషి జీవితంలో భగవంతుని దేవుడు ఎరుగుతాడు. అలా అని చెప్పి మన మీద కోప్పడ్డా. ఆయన నీకేం కావాలన్నీ ఆయన ఎరిగినటువంటి వాడు. ఒకవేళ గుర్తిరగకపోయినా నువ్వేం అడుగుతున్నావో వాటి ప్రార్థనలు వింటూనే ఉంటాడు. దానిలో తన జీవితంలో ఉన్నటువంటిది ఏంటయ్యా అంటే, మొదటిగా బ్రతిమలాడే అనుభవము, రెండోది తన మనసును దేవుని స్థలంలో నిబ్బరము కలిగి ప్రార్థించే అనుభవం, మూడోది అంటున్న మాట ఏంటంటే ఏమంటున్నాడమ్మా, నీ ఆజ్ఞలను అనుసరించే మనసు. నేను ఊరక నీ సన్నిధిలో ప్రార్థన చేయట్లే, నువ్వు చెప్పే మాటలు నీ ఆజ్ఞలు గైకుంటూ అనుసరిస్తూ ధైర్యంతో నిన్ను అడుగుతున్నా. అది నాకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఆమేన్. మనం సక్రంగా దేవుడు చెప్పింది ఏది చేయము, అడగమంటే అంత పొడుగు చేస్తాం ప్రార్థన. ఆశ మోరడం ఏదో అంటారు, ఆస్తి అంతేలే. ఆశ జానడా ఆస్తి మోరడా, ఆశ మోరడు ఆస్తి జానడా. కోరికలేము ఇంత కొండంత, అది కొండంత కోరికలు ఉంటాయి. ఆడు ఉండేది ఎంత అంట ఏముండదు. కానీ దేవుని సన్నిధిలో మనం కూడా చూడండి, అడిగేటప్పుడు దానియేలు మనకు నేర్పుతుంది అంటే, దానియేలు ఎందుకు ఆ ధైర్యం, దీన్ని లోకం ఉండే చట్టాన్ని ఎదిరించి ప్రార్థన చేస్తున్నాడంటే ఏంటి ఆయన ధైర్యం అంటే, దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటున్నాడు. ఇంకా ఆయనకి ధైర్యం ఏంటి? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో మీ దేహమును చంపేవారికి మీరు భయపడకూడదు, మీ దేహమును ఆత్మను రెండిటిని నశింపజేసి అగ్నిలో కాల్చివేసే దేవునికి మీరు మరి ఎక్కువగా భయపడరు. ఈడ పెట్టింది ఏంటంటే, ఈడ నిప్పుల్లో వేసేసి కాల్చేస్తామంటే నా దేహం కాలిపోతుందేమో, నా ఆత్మను కాలవలేరు కదా అని దానియేలుకు తెలుసు. ఎందుకో తెలుసా? ఈయన ఆ చట్టాన్ని గురించి గౌరవం లేదు ఈయనకి. దేవుడు పెట్టిన చట్టానికి ఈయన విలువిస్తున్నాడు, దాన్ని గైగుంటున్నాడు, దాని ప్రకారం పోతున్నాడు. అందుకని ప్రార్థన జీవితంలో అంటాడు, దేవా నీ ఆజ్ఞలను అనుసరించుతూ నీ కట్టలను నేను గైకుంటున్నాను. ప్రార్థన చేసే ప్రతి క్రైస్తవుడు, ప్రార్థనా పరుడైన ప్రతి క్రైస్తవుడు మొట్టమొదటికి ఏం కలిగి ఉండాలి అంటే, ఆజ్ఞలు వింటున్నాడు, దేవుని మాటలను వింటూ దాని ప్రకారం ప్రవర్తించేవాడికి మాత్రమే ప్రార్థన చేసే అర్హత ఉంటుంది. ఈ మాట చెప్తే ప్రార్థన చేయడానికి ఎవరు అర్హులు గారు నేటి దినాల్లో. నేను అయితే బాప్తిసం తీసుకున్న ఇంచుమించు నాకు పెళ్ళైన 2018 వరకు కూడా నేను ఆరాధన చేయలే. ఎందుకు తెలుసా? నాకు అర్హత లేదని నాకు తెలుసు. నేను ఇప్పుడు అందరూ ఆరాధన చేస్తాను. నాకు కూడా చాలామంది చెప్పేది, నువ్వు పాస్టర్ కొడుకు అయ్యి ఉండి ఆరాధన చేయట్లేదే చర్చిలో. అరే నేను చేయను, ఎందుకంటే నాకు అంత అర్హత లేదు, నేను ఎందుకు చేయాలి? నేనేంటో నాకు తెలుసు. నేను అయినా చెప్పి నేను అలా కాదు, నన్ను పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలయ్యా, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు, నువ్వు నా కొరకు రక్తం చిందించేందుకు నీకు వందనాలయ్యా, నా కుటుంబాన్ని నువ్వు రక్షించావు, నా బిడ్డల పట్ల నా పట్ల నువ్వు చేసిన మేలు నేను ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేను అని ఎట్లా చెప్పగలుగుతాను? నేను ఆయన కోసం ఏం చేయట్లేదే. ఆయన నా కొరకు ప్రాణం పెట్టినప్పుడు నేను ఆయన కొరకు నేను ఏం బ్రతకగలుగుతున్నాను? లేదే, నా ఇష్ట ప్రకారం నేను సినిమాలు చూస్తున్నాను, నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతున్నాను, నా ఇష్ట ప్రకారం నా ఇష్టమట్టి చర్చకెళ్తాను, లేకుంటే లేదు. నేను ఆప్షన్ తీసుకున్న దేవుణ్ణి. అలాంటప్పుడు నేను హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే అది సత్యం చెప్పకూడుకుంటుంది, అబద్ధం.
నేను చేయబుద్ధి కాదు, నేను అట్లా ఉండేను, మౌనంగా ఉండేవాడిని అంతే, అంత మౌనంగా ఉండి. కొంతమంది ఆమెను నేను కూడా ఇష్టపడేవాడిని కాదు, ఎందుకంటే ఆమెను అంటే అంగీకరించినట్టు, అట్లా కూడా కాక ఆయన చేసిన ఆరాధన నేను అంగీకరించాను, అందుకని ఆమెను కూడా కన్నా నేను గమ్మం తలంచుకొని ఉంటాను, ఎందుకు వచ్చిన పీకులాట. ఆ భయం ఉండబట్టి ఈరోజు దేవుడు నన్ను ఇక్కడికి తీసుకురాగలడు. అంటే నేను ఆయన ఆజ్ఞ గైకొనలేదు అని, కట్టడలు గైకొనలేదని గ్రహించినటువంటి వ్యక్తిని నేను. ఆయన నన్ను ఎప్పుడు పాపిగా చూడాల, ఎందుకంటే మనం పాపులు అని మనం తెలుసుకుంటే ఆయన నమ్మదగిన వాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని పరిశుద్ధ గ్రంథంలో అంటాడు కదా, ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వచ్చారంట మందిరంలోకి. ఒకడేమో నిలబడి మోకాళ్ళు వేసి దేవుని సన్నిధికి వచ్చి, చూడు ఇంకా చూసుకుందాం ప్రార్థన సంగతి, నేను ఎవరో తెలుసా, నేను ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేవాడిని, ప్రతి నెల దశమ భాగం ఇచ్చేవాడిని, నేను మందిరంలో అన్నీ చేసేవాడిని, ఇదిగో కొత్తిమీర ఇస్తా, పుదీనా ఇస్తా, అన్నీ ఇస్తా. ఇంకా వాడికి సాటిస్ఫాక్షన్ కావాలి, ఇంకా ఏమో చేయాలనిపించింది. అచ్చటి తిరిగి చూస్తే ఆడ పక్కన వాడు గేటు బయట ఒకడు ఉన్నాడు చేతులు కట్టుకొని. వాళ్ళు చూసి, అదిగో చూడు వాడు పాపత్ముడు కాబట్టి ధైర్యంగా నీ లోపలికి రాలేకపోయాడు, ఆ పాపిగా ఉండనందుకు, ఆ పాపిలాగా నన్ను చేయనందుకు, నేను బ్రతుకుతున్నందుకు నీకు వందనాలని చెప్పాడంట. వాడు అదిని వాడు అన్నాడంట, ఏం కోపడలేదంట, రోషపడలేదంటాడు. అన్నాడంట, నిజమే ప్రభా, అతనికి అర్హత ఉంది కాబట్టి దేవా నీ సన్నిధిలోనికి వెళ్ళి చేశాడు, నాకే అర్హత లేదు, నిజమే ఒప్పుకుంటున్నా అని చెప్పి రెండు పైకి తలెత్తి ఆకాశం వైపు చూసి కూడా నాకు అర్హత లేదు దేవా, పాపిని నన్ను కరుణించన్నాడంట. ఇప్పుడు దేవుడు చూడండి, ఉన్నతమైన ఆలోచన. పాపిని గ్రహించిన వాడిని దేవుడు ఏం చేశాడు, నీతిమంతునిగా మార్చి ఆ స్థలం నుంచి పంపించాడు. మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మన పాపాలు మనం ఒప్పుకునే దాంట్లో సిగ్గుపడకూడదు, కప్పుకుంటేనే ప్రమాదం. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపులను కానే కాదు. ప్రతి మనిషి పాపంలో ఉన్నాడని ఆయన చెప్పాడు కదా, పాపం లేక బ్రతుకు నరుడు ఎవడు, భూమి సంఘంలో కాదు ఎక్కడైనా కానీ ఎవరు నేను పరిశుద్ధుని అంటే వాడిని అసలు నమ్మకూడదు, నేను పరిశుద్ధుని అంటే అసలు నమ్మకూడదు, వాడు పెద్ద పాపి అయి ఉంటాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో పౌలు అంటారు, ఏమంటారు తెలుసా, పరిశుద్ధుడైన పౌలు అంటారు. అవునయ్యా అని ఆయన అడిగితే ఆయన ఏమంటారు తెలుసా, పాపులలో అబ్బా ఇదేంది, అవుననాలి కదా, ఆయన అవుననాలి కదా, పాపులలో ప్రధాన పాపిని నేను, నన్ను ఊరయ్యా పరిశుద్ధుడు అనేదంటే. మనం నువ్వు పాపి అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? నన్ను పట్టుకొని ఎంత మాట అంటావు పాపి అని, నువ్వే పాపి, మీ అమ్మ పాపిది, మీ నాయన పాపి, మీరందరూ పాపులు, మీరు పాపులే నన్ను పట్టుకొని పాపులు అంటారు నేను కదా. ఒప్పుకో మనం పాపులం అంటే, కానీ దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనలేని బలహీనత మనలో ఉంటే అది పాపం కిందనే గ్రహించాలి. నేను నిజమే నేను దేవుని ఆజ్ఞలు గైకొనలేకపోతున్నాను, నిజమే దేవుని కట్టడలను గైకొనలేకపోతున్నాను, నేను పాపివాడిని కాక పుణ్యాత్ముని ఎట్లా అవుతాను? ఒప్పుకుంటాను ప్రభా, నీ ఆజ్ఞలు గైకొనే తత్వం నాలో లేదు, విధేయత చూపించే మనసు నాలో లేదు, నన్ను క్షమించు, నేను పాపినే, కానీ ఈ పాపం నుంచి నన్ను విడిపించయ్యా అని ఒక మాట నీ జీవితానికి ఒక బలమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది. ఆమేన్. అదే సంకరించాడు, పాపిని నన్ను క్షమించు, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా మార్చబడి వెళ్ళినంటాడు. దానిలో తన జీవితంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన దేవుని ఆజ్ఞను కట్టడం అనుసరిస్తున్నాడు కాబట్టి ధైర్యంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలడు. చివరిగా ఒక మాట చూసుకుందామా, చూడండి, దానియేలు 9:17 వచ్చిన ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. ఏం ప్రార్థన అండి ఇది? పాడైపోయిన జీవితాల మీదకి బాగు చేయుటకు నీ వెలుగు కావాలయ్యా. పాడైపోయిన నా కుటుంబంలో వ్యవస్థ, నష్టపోయిన నా జీవిత అనుభవాలు ఎన్ని బాగుపడాలంటే ఫస్ట్ నువ్వు నా వైపు చూడాలయ్యా. నువ్వు నా వైపు చూడకున్నంత వరకు నాలో ఏ మార్పు కలగదు, నాలో ఎలాంటి మార్పులు కలవు, మా కుటుంబంలో ఎలాంటి మార్పులు కలవు, నా పరిస్థితులు ఎలాంటి మార్పు, ఎన్ని మార్పు చెందాలంటే మొట్టమొదటిగా నువ్వు నా వైపు చూడు. ఆయన ఎవరైతే ఆయన వైపు చూశారో వారికి వెలుగు కలిగినని ఉంటుంది బైబిల్లో. ఇప్పుడు మనం ఎట్లా ఆయన చూడలేదు, కానీ ఆయన మాత్రం మనం చూడాలి ఖచ్చితంగా. అందుకే నేను కోరుకుంటున్నాను, నేను చీకటిలో ఉన్నానా, మరణ ఛాయిలో ఉన్నానా, ఇబ్బందుల కొలుములో ఉన్నానా, శ్రమల కొలుములో ఉన్నానా, అప్పుల కొలుములో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నానో వీటన్నిటి నుంచి బయటకు రావాలంటే ప్లీజ్ నీ ముఖ కాంతి నా వైపు ప్రసరిపిస్తాను. ఆయన కోరుకుంటున్నాడు ఫైనల్గా ఏంటంటే నువ్వు నా వైపు చూడాలి, నన్ను నిదానించాలి, నన్ను గమనించాలి నువ్వు అని అంటున్నాడు. అదే అదే చూడమ్మ 9:20 కూడా చూడు, నేను ఇంకనూ పలుకుతూ ప్రార్థన చేయొచ్చు,
పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట హ్మ్. నా పాపములను హ్మ్. నా జనము యొక్క పాపములను ఒప్పుకొనుచు హ్మ్. నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. చాలు చివరికి ఆఖరికి దేని కొరకు అంటే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం కొరకు ప్రార్థన చేసేవాడు అన్నాడట. ఆమె ఏంటి దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం అంటే దేవుని మందిరం. ఎందుకంటే దేవుని మందిరముల నుండి ఉన్నతమైనటువంటి మా దావీదు అంటాడు, నా మొర దేవుడు విన్నాడు, యెహోవా తన ఆలయంలో నా మొర ఆలకించింది. యెహోవా నా బలంలో ఒక చరణం ఉంటుంది, అదేదో మన మధ్యలోంచి రాదు. తన ఆలయంలో నా మొర ఆయన విన్నాడు. అందుకని ఆ ఆలయం కొరకు కూడాకి, ఆ పరిశుద్ధ పర్వతం కొరకు కూడా దానియేలు ప్రార్థన చేస్తున్నాడట. మనం కూడా మోకాళ్ళ మీద కొద్దాం. దానియేలు ఎందుకు ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి జీవించాడు కాబట్టి లోకము చట్టం ఆయన బంధించినా కూడా ఇప్పుడు దేవుని చట్టం మీద ఆధారపడ్డాడు. ప్రభా, నేను ప్రతిరోజు నీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్న ప్రార్థన ఏమైంది? రెండవదిగా, లోకములో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసినా కూడా నా మనసు నేను నిగ్రహించుకొని నీ సన్నిధికి వచ్చి నిబ్బరము కలిగి నేను ప్రార్థన చేసిన. మూడవదిగా, నేను నీ ఆజ్ఞను గైకొనొచ్చు, నీ కట్టలని గైకొనొచ్చు నడుస్తూ కూడా వచ్చా. ఈ పరిశుద్ధ పర్వతం కొరకు, నీ మందిరం కొరకు, నీ ఆలయం కొరకు పాడైపోయిన నా జీవితానికి తిరిగి నువ్వు నా వైపు చూడని కూడా నేను కోరుకుంటూ ప్రార్థన చేశాను. ఇప్పుడు సమస్యలో ఉన్నాను. సింహాలు ఎదుట నిలబడ్డాను, మరణం ఎదుట నిలబడ్డాను. లోకం నన్ను చంపాలనుకుంది చట్టం. మరి నీ చట్టం పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీకు సమయం వచ్చింది, చెయ్యి అంటే సింహపు నోళ్లను మూయించి సింహబోలోంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చి దానియేలును ఘనపరిచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా మన జీవితంలో కూడా రాబోయే రోజుల్లో ఏ సమస్యలు మనం అధిగమించి మనం తొక్కి వేస్తున్నాయో, అణిచివేస్తున్నాయో వాటికి భయపడాల్సిన అవసరమే లేదు. భూమి ఆకాశమును సృష్టించిన యెహోవా వలన నాకు సహాయము కలుగును. దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం మీద దానియేలుకు విశ్వాసం ఉంది. అది పరిస్థితులు వచ్చినప్పుడు అది బయటకు వచ్చింది. ప్రతిదానికి మనం దేవుణ్ణి అడిగి రాలేదని చెప్పి చింతపడతా ఉంటాం. అది కరెక్ట్ కాదు. నిజంగా సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. ఆ టైంలో ఖచ్చితంగా నీకున్న సమస్యను, నీకున్న కష్టాలను వాటన్నిటి నుంచి అధిగమించి నిన్ను గనుడుగా దేవుడు నిలబెడతాడు. ఆమె ప్రార్థనకి వెళ్ళాలి. అందరం మోకాళ్ళ మీద ప్రార్థనకి వెళ్ళాలి. ఇప్పుడు లోకపు చట్టానికి ఎదురుగా వెళ్ళి దేవుని యొక్క చట్టంతో రక్షించబడిన దానియేలు. లోకం ఒక శాసనం చేసింది, నువ్వు ప్రార్థన చేయబడిగా ఉంటే నీకు ప్రయోజనం ఏంటి? కష్టపడి పని చేసుకో, డబ్బు సంపాదించుకో, ఒకరోజు నువ్వు తలెత్తుకుని లోకంలో బ్రతకొచ్చు అనేది లోకం చెప్తే, కాదు ఈ లోకంలో అంత గతించిపోద్ది, నాశనం అయిపోద్ది. నేను ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు బ్రతకాలి, ఒకరోజు ఆయనను రక్షించగలడు అని ఆయన సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడు. ఆయన సన్నిధిలో మనసు నిలుపుకొని ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిబ్బరము కలిగి ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన కట్టడలను అనుసరిస్తూ ఉన్నాడు. దేవుని మందిరం వైపు తన దిక్కు తెరిచి, తలుపులు తెరిచి యెరూషలేము తట్టు తన చేతులు జాపి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మనం యెరూషలేము తట్టు కాదు, యెరూషలేములో కనుక దేవుని మందిరంలోనికి వచ్చాం, దేవుని ఆలయంలోనికి వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం. ఆయన నిశ్చయంగా దానియేలుకు సహాయం చేసిన దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన.